మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, వెలుగు ఇలా రకరకాల పేపర్లు ఏ దినపత్రికలు ఏ వార్తలు అనే విషయానికి వచ్చినట్లయితే మొదటిగా మన నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ లో ఫస్ట్ ఫ్రంట్ పేజ్ లో మనకిచ్చిన హెడ్ లైన్ చూసినట్లయితే ఉద్యోగులకు 2.73% GA అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్ ప్రధాన వార్తగా దానిని మనం చూడొచ్చు. ఇప్పటికే 27 నుంచి ఉద్యోగుల బదిలీలు కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా అది ఒక తీపి కబరే టీచర్స్ అందరికీ కూడా అనేది కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినట్లయితే వివరాలు చూద్దాం. 17.29 నుంచి 20.02% పెంచారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ. అలాగే 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ వరకు GPF లో ఖాతా ఉన్న వారికి ఏరియర్స్ జమ కాలేదు. అలాగే ఖాతా లేని వారికి 10% ప్రాన్ అకౌంట్ లో ఉండబోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇక మిగిలిన 90% బకాయిలు మాత్రం 7 సార్లు 8 విడతలుగా ఉండబోతుంది నగదు అనేది కూడా మనకి క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇంకా చూద్దాం. పెన్షనర్లకు వర్తింపు 7 లక్షల మందికి పైగా లబ్ధి పొందుతూ ఉన్నారు అనేది ఇచ్చారు మనకి. మంత్రి హరీష్ రావు ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించినట్లుగా మనకి నమస్తే తెలంగాణ పేపర్ లో ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం. జీవోలు కూడా జారీ చేశారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దాని డీటెయిల్స్ వచ్చేసి ఇంకా కరువు అలాగే భత్యం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పిందని అనుకోవాలి ఈ విషయానికి వచ్చినట్లయితే అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూసే ఉద్యోగులు పెన్షనర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా వాయిదా పడిన DA బకాయిలను కూడా చెల్లించాలని నిర్ణయించింది. కాబట్టి ఇది ఒక సంతోషమైనటువంటి విషయం, హర్షించదగ్గ విషయం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసి ఈ మేరకు తక్షణమే జీవోలు కూడా జారీ చేసింది. అలాగే మూల వేతనాలపై కూడా 17.29% ఉన్న DAను 20.202% పెంచింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఉద్యోగులందరికీ కూడా ఒక తీపి కబురుగానే ఉంది అనేది మంత్రి హరీష్ రావు కూడా వెల్లడించారు. అలాగే ఇతర నేతలంతా కూడా ఇది ఒక మంచి అవకాశమే అనేది మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక ప్రధాన వార్త చూసినట్లయితే మనకి అమెజాన్ ఎయిర్ కార్గో అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రారంభించిన రాష్ట్ర IT మంత్రి KGR అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇంకా చూస్తే అమెరికా, యూరప్ తర్వాత తెలంగాణలోని ఈ యొక్క పెద్ద సంస్థ రాబోతుంది అనేది కూడా తెలిసింది. పౌర విమానయానం కామర్స్ కు దన్నుగా నిలబడుతుంది ఇది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. అయితే హైదరాబాద్ తో అమెజాన్ యొక్క లవ్ స్టోరీ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దాని గురించి మనం చూసినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద క్యాంపస్ కూడా ఎక్కడే ఏర్పాటు చేస్తున్నారు, హైదరాబాద్ నగరంలోనే అనేది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఆసియాలో అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు కూడా ఉన్నాయి ఇప్పటికే అనేది కూడా చెప్తున్నారు. ఇంకా అవి కూడా ఇక్కడే ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే మనం $4.4 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీతో చూసుకుంటే 36,000 కోట్లతో అమెజాన్ నెట్ సర్వీస్ సెంటర్ డేటాను ప్రారంభించబోతున్నారు. ఆ సెంటర్లు కూడా ఇక్కడే ఉండబోతున్నాయి అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అమెజాన్ ఎయిర్ సేవలు అమెరికా, యూరప్ తర్వాత తాజాగా చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉండబోతోంది అనేది అయితే మనకి ఇచ్చారంటే ఫస్ట్ అమెరికా ఉంది, తర్వాత యూరప్ ఉంది, ఆ తర్వాత తాజాగా మాత్రం హైదరాబాద్ నగరంలోనే ఉండబోతుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. అమెజాన్ ఎయిర్ కార్గో అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఈ విధంగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే తెలంగాణలో మహిళల రాజ్యం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా నేడు బాలికా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో మహిళలదే రాజ్యంగా ఉండబోతుంది. ఆడబిడ్డల పేరు మీద ప్రతి ఒక్క పథకాన్ని కూడా సీఎం కేసీఆర్ రూపొందిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అన్నింటా ఆడబిడ్డలకే ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు, అన్ని కూడా వారి పేర్ల మీద రాబోతున్నాయి అనేది కూడా ఇచ్చారు. రిజర్వేషన్ల పెంపు కూడా ఉండబోతుంది. అలాగే పంప్ హౌస్లకు దేవతల పేర్లు పెట్టినట్లుగా తెలిసింది. పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటికి దేవతల పేర్లు పెట్టారు. అంటే ఏ విషయంలో కూడా ఆడవాళ్ళని తగ్గించకుండా మహిళలదే పైచేయి, మహిళలదే తెలంగాణలో మహిళల రాజ్యంగా ఉండబోతుంది అనేది అయితే తెలంగాణకు సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే
స్వరాష్ట్రంలో ఆడబిడ్డలను అందలమెక్కించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సాధికారతకు స్వయం శక్తి ఆత్మగౌరవానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనేదైతే మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తూ ఉంది. సో ఇంకా మనం చూడొచ్చు తెలుస్తుంది. అలాగే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆడబిడ్డల పేరు మీద ప్రారంభిస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఏ పథకాలు ప్రారంభిస్తున్నారు, ఏ శంకుస్థాపన, ఇంకా ఏమి వేటికి పెట్టారు పేర్లు అనేది అయితే మనం పేపర్ 4లో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మొత్తంగా అయితే తెలంగాణలో మహిళా రాజ్యం అనేది ఉండబోతుంది. సాధికారత ఎక్కువగా మహిళలకే ఇస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. ఎవెన్ పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయి వాటికి కూడా దేవతల పేర్లు మాత్రమే పెట్టబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే చూద్దాం. ఇంకా మనబడి 30న ప్రారంభించబోతున్నారు అనేది మనకి ఇక్కడైతే ఒక మంచి అద్భుతమైన కార్పొరేట్ లెవెల్ స్కూల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అంతకు మించి కూడా ఇక్కడ మనబడి అనే ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇప్పటికే కొన్ని ప్రారంభోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇచ్చారు మనకి ఇక్కడ. మన ఊరు మనబడి అనే కొత్త రూపుతో సంతరించుకుంటున్నటువంటి వరంగల్ జిల్లాలోని ఒక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించబోతున్నారు ఈ రోజు అనేది. అదంతా కూడా మనకి ఇక్కడ ఒక ఫోటో రూపంలో కూడా ఇచ్చారు, అది మనం చూడొచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే 7,289 కోట్లతో సదుపాయాలు కూడా అక్కడ ప్రారంభించారు. అలాగే 9,123 స్కూళ్ల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇప్పటికే 1,240 పాఠశాలలు సిద్ధం చేసేసారు. అవి ప్రారంభోత్సవానికి కూడా పాల్గొంటున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు అని కూడా ఇస్తున్నారు. ఇప్పటికే సగం స్కూల్స్ కూడా ఓపెనింగ్స్ జరుగుతూ ఉన్నాయి అనేది ఇచ్చారు. అవి కూడా చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ తోటి, అన్ని హంగులతోటి, అన్ని అక్కడ ఏ కొరత లేకుండా ప్రతిదీ కూడా విద్యార్థులకు అవసరమైన ప్రతి ల్యాబ్ సంబంధించి అన్నిటిని కూడా అక్కడ సమకూరుస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం చూస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సర్వ హంగులతో తీర్చిదిద్దుతూ సకల సదుపాయాలతోటి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి, అలాగే మన బస్తీ మనబడి కార్యక్రమాలను చేపట్టింది. ఇందుకోసం 7,000 కోట్లకు పైగానే నిధులను కూడా వెచ్చిస్తున్నట్లు కూడా తెలిసింది. ఇప్పటికే సిద్ధమైన కొన్ని స్కూల్స్ ని ఓపెనింగ్ కూడా చేస్తున్నారు. ఇక ఈ నెల 30న వాటి ఏవైతే ఉన్నాయో అవన్నీ సిద్ధంగా, ఏవైతే ప్రారంభోత్సవానికి సిద్ధంగా అవన్నీ కూడా నెల 30న ప్రారంభించబోతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనబడి 30న ప్రారంభించబోతున్నారు కొన్ని పాఠశాలలు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే 1% చందాతో ఈహెచ్ఎస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం అది కూడా. ఇంకా జీవో 317 అమలులో స్పాస్ బదిలీలు చేపట్టాలి అంటూ ఇచ్చారు. ఉద్యోగులు పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయాలి అంటూ ఇచ్చారు. అలాగే మంత్రి హరీష్ రావుకు ఉద్యోగ సంఘాల వినతి పత్రిక ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బిల్లులన్నీ విడుదల చేయాలి అంటూ మంత్రి హరీష్ రావుకి కొన్ని లేఖలు కూడా, వారికి వినతి పత్రాలు కూడా అందించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ వచ్చేసి మనం పేపర్ 2లో చూసుకోవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ఉద్యోగులంతా కూడా 1% చందా ఈహెచ్ఎస్ ఉండాలి అనేది అయితే వినతి పత్రం అందించినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇంకా టీచర్ల బదిలీలు, పదోన్నతులు అంటూ 27 నుంచి ప్రారంభం కాబోతున్నాయంటూ ఇచ్చారు. అలాగే బదిలీలకు 28 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ఉండబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేశారు. 37 రోజుల్లో ముగియనున్న ఈ ప్రక్రియ అంతా కూడా అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు, మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా రైతుల పార్టీ బీఆర్ఎస్ అంటూ మరొక దగ్గర స్మాల్ హెడ్లైన్ తో మనకి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం అది కూడా. ఇంకా చూస్తే వ్యవసాయంపై ఏ పార్టీకి స్పష్టమైన విధానం లేదు, అన్ని కూడా ఇటు కుల వివక్ష చూపించుకుంటూ మనిషిని రెచ్చగొట్టే విధంగా ఉండడమే కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి మాత్రమే రైతుల పార్టీగా, రైతులకు అండగా ఉండబోతుంది అనేదైతే నేత రాజశెట్టి చెప్పడం జరుగుతుంది. కానీ ఇంకా తెలంగాణ ఒక మోడల్, దేశానికే అవసరం, కేసీఆర్ లాంటి పరిపాలన దేశానికి చాలా అవసరం అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా సో మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుందాం. ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్కి వచ్చినట్లయితే మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా అయితే ఇక్కడ మనకి ఇచ్చారు, అమెరికాలో కాల్పుల బీభత్సం అంటూ ఇచ్చారు. తెలుగు గుండెపై తూట అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మన టెకీలకు మహా కష్టం అనేది మరొక ప్రధాన వార్తగా ఇచ్చారు. సో మనం ఫస్ట్ తెలుగు గుండెపై తూట అనేది అమెరికాలో కాల్పుల బీభత్సానికి సంబంధించి చూసుకున్నట్లయితే షికాగోలో దోపిడీ దొంగల కాల్పుల వ్యవహారం ఇదంతా కూడా అనేది మనకి క్లియర్ కట్ గా ఇచ్చారు. అలాగే చూసి ఇక బెజవాడ విద్యార్థి దేవాశిష్ దుర్మరణం పాలయ్యడి ఈ ఘటనలో అనేది అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో
అక్కడంతా కూడా షికాగోలో దోపిడి దొంగల బీభత్సమే. దీనికి మన తెలుగు విద్యార్థి బలైపోయాడు అనేదైతే దుర్మరణం పాలయ్యాడు అనేది తెలుస్తూ ఉంది. సో, ఇంకా మరి కొంతమందికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మన భారతదేశం వాళ్ళు. అలాగే బెజవాడ విద్యార్థి దేవాశిష్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి వాసి సాయి చరణ్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి అనేది తెలుస్తుంది. కోలుకుంటున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇద్దరు కూడా ప్రభుత్వ వర్సిటీ విద్యార్థులే కావడం గమనార్హం అనేదైతే మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకరు సాయి చరణ్, అలాగే ఒకరు దేవాశిష్. ఇద్దరు కూడా ప్రభుత్వ యూనివర్సిటీ వాళ్ళే అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఘటనా స్థలిలో వైజాగ్ విద్యార్థి క్షేమంగా ఉన్నారు. అదే ఘటనా స్థలంలో వైజాగ్ కు సంబంధించినటువంటి మరొక విద్యార్థి కూడా ఉన్నారు. కానీ ఆ విద్యార్థి క్షేమంగా బయటపడగలిగాడు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వారాంతంలో షికాగోలో వేరు చోట్ల 33 మందిపై దాడి చేశారు. అందులో మొత్తం చూసుకున్నట్లయితే 8 మంది మృతి చెందినట్లుగా తెలుస్తూ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 14 పేజీలో చూసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ మొత్తంగా అయితే అమెరికాలో కాల్పుల బీభత్సం ద్వారా తెలుగు గుండెపై ఒక తూట అనే చెప్పుకోవాలి. పలువురికి గాయాలు, ఒక దుర్మరణం. అంటే ఎన్నో ఆశలతో ఎన్నో సాధించాలి, తల్లిదండ్రులను ఎన్నో మరి కలలతోటి వారి తల్లిదండ్రులను చూసుకోవాలని పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో ఉంటే ఆనందించాలి, వారి భవిష్యత్తు బాగుండాలని ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు కూడా ఇది ఒక నిరాశే కలిగించింది. ఇది ఒక బాధాకరమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి మరి ఒక పట్టాలు పట్టుకొని వస్తారు అనుకున్న తమ కుమారుడు మరి ఈరోజు మరి మృతదేహంగా వస్తున్నాడు అని ఆ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మొత్తంగా అయితే ఆ విద్యార్థి దేవాశిష్ వచ్చేసి విజయవాడ విద్యార్థిగా తెలుస్తూ ఉంది. ఇంకా వైజాగ్ విద్యార్థి క్షేమంగా ఉన్నాడు. అలాగే మరొక విద్యార్థి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. సంగారెడ్డికి సంబంధించినటువంటి ఆ విద్యార్థి వీళ్ళంతా కూడా ఒకటే యూనివర్సిటీకి చెందిన వారిగా కూడా తెలుస్తుంది. ఇంకా అనేక చోట్ల ఈ యొక్క మరి కాల్పులు జరిగి 33 చోట్ల కాల్పులు జరిగితే ఆ కాల్పులో 8 మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. సో, ఇదైతే ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. సో, మరి మనం మరొక విషయానికి వచ్చినట్లయితే మరొక ప్రధాన వార్తకు వస్తే మన టెకీలకు మహా కష్టం అంటూ మనకి ప్రధాన వార్తగా మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే ఎందుకు ఏంటి అనేది చూసుకున్నట్లయితే మరి తొలగింపులు ఇలా ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం ఒక భారతదేశ అమెరికాలో వేలాది ఉద్యోగాలు గల్లంతవబోతున్నాయి. అందులో భారతీయులే ఒక 40% అంటే 40% వరకు భారతీయులు ఇండియన్సే ఉన్నారు, తెలుగు వారే ఉన్నారు అనేది అయితే మనకు ఒక విషయం ఇక్కడ కనిపిస్తుంది. సో, మనం దాని వివరాలు చూద్దాం. అమెరికాలో వేలాది ఉద్యోగాలు గల్లంతవబోతున్నాయి. అలాగే ఇంకా నవంబర్ 2 నుంచి లక్షల మందిపై నవంబర్ నుంచి చూసుకుంటే కొన్ని లక్షలు అంటే మినిమం 2 లక్షల మందిపై వేటు పడే అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 40% ఇండియన్స్ తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో, మనం దాన్ని చూడొచ్చు. ఇంకా వీళ్ళంతా కూడా H1B వీసాలపై వెళ్లిన వారుగానే తెలుస్తుంది. వీళ్ళంతా అక్కడ వేరొక ఉద్యోగం చూసుకుంటే పర్వాలేదు, కానీ ఒకవేళ వీళ్ళంతా అక్కడ వేరే ఉద్యోగం చూసుకోలేని పరిస్థితి కనుక వచ్చింటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకి రావాల్సిందే అనే వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తుంది. ఇంకా తెలుగు సంఘాల సాయానికి కూడా అక్కడంతా కూడా ఇప్పుడు ఎవరైతే డౌట్ఫుల్ గా ఉన్నారో ఖచ్చితంగా మమ్మల్ని తొలగిస్తారు ఈ విధుల నుంచి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి కొంత సాయానికి తెలుగు సంఘాలు ఎవరైతే ఉంటారో అక్కడ ఆ వారి నుంచి ఏదైనా హెల్ప్ జరుగుతుందేమో అనే విధంగా అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళని మాత్రం ఒక 40% తొలగించే అవకాశం ఉంటుంది. నవంబర్ 2 నుంచి ఈ తొలగింపుల చర్యలు కూడా చేపడతారు. అది ఏ సంస్థ నుంచి తొలగించబడుతుంది అనేది మనం చూసినట్లయితే తొలగింపులు ఈ విధంగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి అమెజాన్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ అనే చెప్పుకోవాలి. ఈ సంస్థలో మినిమం ఒక 15 lakhs మెంబర్స్ జాబ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందులో నుంచి 18,000 మంది వరకు కూడా తొలగించే అవకాశం ఉంది అనేది మనకైతే ఇక్కడ మనకి తెలుస్తుంది. అంటే ఒక అమెజాన్ ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ నుంచి, అలాగే గూగుల్ సంస్థ, అలాగే మైక్రోసాఫ్ట్, ఇలా ప్రతి సంస్థ నుంచి కూడా అనేక మందిని తొలగించే విధానంలో మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడంతా కూడా వేరొక ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సహాయం కూడా కోరుకుంటున్నారు. అక్కడ ఎవరైనా సరే ఒకవేళ సహాయం చేయగలిగితే బాగుంటుంది అన్నట్లు ఎదురు చూస్తుంది. లేదు అంటే మాత్రం ఇంకా తిరిగి ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతూ ఉంది. ఇంకా అమెజాన్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఒక 18,000 మంది వరకు తొలగిస్తారు అనేది కూడా ఉంది. ఇంకా మొత్తం 10,000 మందిని మైక్రోసాఫ్ట్ దానిలోకి వచ్చినట్టయితే 10,000 మంది వరకు తీసేసే అవకాశం కూడా ఉంటుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనకి గూగుల్ సంస్థ నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా
ఒక 6% వరకు కూడా మొత్తం ఉద్యోగుల్లో 6% మందిని అంటే మినిమం ఒక 12,000 మందిని తొలగించే అవకాశం ఉండొచ్చు గూగుల్ సంస్థ నుంచి కూడా అనేది మనకి ఇచ్చారు. మెయిన్ ప్రధాన సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నిటి నుంచి కూడా అందరినీ కూడా తొలగించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది అమెరికాలో. మన టెక్కీలకు మహా కష్టంగా వీళ్ళంతా కూడా H1B వీసాలతో వెళ్ళిన వారే అనేది కూడా క్లియర్ గా ఇవ్వటం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా మంచి జరగాలని, సో వాళ్ళకి అక్కడ తెలుగు సంఘాలు కూడా హెల్ప్ చేయాలని కోరుకుందాం. సో దీని ద్వారా మరి ఇంకా ఎదురు చూపులు అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ అంతా కూడా మనం పేపర్ 2లో అయితే చూడొచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మనం దాన్ని గమనించవచ్చు. మళ్ళీ ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే మూడింట్లో ఒకటికి ఓకే అంటూ ఉద్యోగులు పెన్షనర్లకు తీపి కబురు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. డిఏ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్, పెండింగ్ లోనే డిఏల్లో ఒక్కదానికే మోక్షం కలుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం చూస్తే 1/7/2021 నాటి డిఏ చూసుకుంటే 2.73% అంగీకరించారు. అలాగే మరొకటి చూస్తే జనవరి వేతనంతో కలిపి అందించాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే ఇంకా చూస్తే 18 నెలల బకాయిలు మాత్రం జీపీఎఫ్ ఖాతాల్లోకే ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది కూడా మనకి క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా చూద్దాం. ఈహెచ్ఎస్ లో కదలిక అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది ఏంటి దేనికి అంటే ఉద్యోగుల ఆరోగ్య పథకంపై కూడా మంత్రి హామీ ఇచ్చారు. హరీష్ రావుతో టీఎన్జిఓలు అలాగే ఇతర సంఘాల నేతలు భేటీకి సిద్ధమవుతూ ఉన్నారు అనేది ఇచ్చారు. 1% అంటే ఉద్యోగ చందాన్ని ఇస్తామంటూ వినతి పత్రం ఇంకా త్వరలో విధి విధానాలు కూడా మంత్రి హరీష్ రావు అలాగే అందిస్తారనేది ఇచ్చారు. ఇక భార్య భర్తల బదిలీలు కూడా చేపట్టాలి అనేది కూడా ఇచ్చారు. డిఏలు ఇచ్చి కొత్త పిఆర్సీని వేయాలని కూడా నేతలు కొంత విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ అందరు కూడా వినతి పత్రాలు మరి అలాగే మంత్రి హరీష్ రావుకి అందించినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఈ నెల 27 నుంచి బదిలీలపై పదోన్నతులు అనేది మనకి ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. ఇంతకుముందు నమస్తే తెలంగాణలో చూసుకున్నాం, అది కూడా సేమ్ మనకి అలాగే ఇచ్చారు. ఇంకా చూస్తే ఇంకా పాఠశాలల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేశారు. 28 నుంచి 30 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అప్పీలు పక్షం ఉంటుంది. మార్చి 19తో ఇవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి అనేది కూడా ఇచ్చారు. టీచర్ల నుంచి చుక్కలే అనేది కూడా మనకు ఒకటి క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఉద్యోగులు ఉపాధ్యాయులు మరోసారి సకల జనుల సమ్మె చేయబోతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా చూస్తే సీఎం కేసీఆర్ బండి సంజయ్ హెచ్చరిక. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అలాగే ఇంకా చూస్తే టీచర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా మరి బండి సంజయ్ టీచర్లందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలనేది కూడా మనకి ఇక్కడ ఇస్తున్నట్లుగా మనం చూడొచ్చు. సో మొత్తంగా అయితే టీచర్లకు ఒక హర్షణీయమైన విషయం అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళంటే టీచర్లకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ మాత్రం పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ 2లో చూడొచ్చు. ఇంకా చూద్దాం. మోదీ సభను మించి పెరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17న నిర్వహణ. ఇక అదే రోజు సచివాలయం కూడా ప్రారంభించబోతున్నారు అనేది ఇచ్చారు. ఇక ఇద్దరు సీఎంలకు ఆహ్వానం పంపించారు ఇప్పటికే సీఎం కేసీఆర్ అనేది కూడా తెలుసు. వారు ఎవరు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గాని మిగిలిపోయింది. ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి. సో ఇంకా చూద్దాం. ప్రధాని సభ కంటే కూడా ఎక్కువగా జన సమీకరణకు కసరత్తులు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అందరికీ ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా చేద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక సంస్థ ఎయిర్ ప్రారంభిస్తున్నటువంటి అమెజాన్ ఎయిర్ సేవలు షురూ అయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు చూపిస్తూ మంత్రి కేటీఆర్ కూడా వాళ్ళందరితో కూడా కలిసి ఉన్నటువంటి ఒక పిక్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూడొచ్చు అవన్నీ కూడా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రారంభించిన కేటీఆర్ వేగంగా రవాణా అమెరికా, యూరప్ తర్వాత ఇక్కడే ఉండబోతుంది అనేది కూడా మనకి క్లియర్ గా ఇంతకు ముందు పేపర్ లో మనం చెప్పుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే వివేక హత్య కేసు అవినాష్ పై సిబిఐ ఎంక్వైరీ జరగబోతుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. నేడు హైదరాబాద్ లో సిబిఐ కార్యాలయానికి వివేక రావాలని చెప్పేసి అవినాష్ వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రావాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు నోటీసులు జారీ చేసినట్లుగా మనకి తెలుసు. సో వివరణ చూద్దాం. నేడు హైదరాబాద్ లో విచారణకు రావాలని నోటీసు. ఉదయం పులివెందులలో ఇంటి పరిసరాల పరిశీలనకు ఆయన తండ్రి కోసం ఆరా. సాయంత్రానికి ఏపీకి నోటీస్, అలాగే ఎంపీకి కూడా నోటీసు. 5 రోజుల తర్వాతే వస్తా అంటూ ఎంపీ కూడా చెప్పడం జరిగింది. సో డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 3లో చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వివేక హత్య కేసు విషయంలో అవినాష్ పై సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఖచ్చితంగా ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్యాలయానికి రావాల్సింది అనేది మాత్రం ఒక నోటీస్ జారీ చేసినట్లుగా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు.
మరొక వార్త చూస్తే ఇంకా బడ్జెట్ సమావేశాలు 6 రోజులే అంటూ ఇచ్చారు. 3 నుంచి అసెంబ్లీ నిర్వహణ, తొలి రోజే సభలో బడ్జెట్ ఉండబోతుంది. సభలోకి ఇక 10న ద్రవ్య వినిమయ బిల్లు ఉండబోతుంది. ఆ వెంటనే సభ నిరవధిక వాయిదా ఉండబోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. తర్వాత 13న ప్రధాని పర్యటనకు ముందే ముగింపు ఉండబోతుంది. ఇవన్నీ కూడా అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే క్యాన్సర్ పరీక్ష ఉచితం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం అది కూడా. విటమిన్ డి టెస్ట్ ఖరీదైన హెచ్పివి, అలాగే హిస్టోపెథాలజీ పరీక్షలు కూడా చేయబోతున్నారు త్వరలోనే అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే టీ డయాగ్నోసిస్ తో ఇకపై 134 రకాల టెస్టులు చెప్పారు. ఇప్పటి వరకు అయితే 57 వరకు టెస్టులు ఫ్రీగా ఉండేవి. కానీ ఇప్పటి నుంచి మార్చి నుంచి 134 రకాల టెస్టులను అందుబాటులోకి తీసుకొస్తుంది టీ డయాగ్నోసిస్ సెంటర్స్ అనేది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లు అన్నిట్లలో కూడా మళ్ళీ కొత్తగా కూడా ఇంకా 13 కేంద్రాలు, అలాగే 33 జిల్లాల్లో ఇవన్నీ కూడా ఉండబోతున్నాయని తెలిసింది. ఇంకా ప్రతి ఒక్క టెస్ట్ కూడా కొన్ని టెస్టులు చూసుకున్నట్లయితే 2500, కొన్ని టెస్టులు చూస్తే 500, కొన్ని చూసుకున్నట్లయితే మరి 1000 రూపాయల వరకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సామాన్యులపై పడే భారమే. కాబట్టి వారికి ఇలాంటి భారం ఉండకుండా ఖచ్చితంగా వారంతా కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా వారు ఏ డౌట్ ఉన్నా కూడా వచ్చి టెస్టులు చేయించుకోవాలి అనే విధంగా వారికి ఇవన్నీ కూడా ఫ్రీగా పెట్టడం జరిగింది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక రోగ నిర్ధారణ టెస్టుల భారం నుంచి పేదలకు ఇది ఒక మరి ఉపశమనం అని అనుకోవాలి అనేది మాత్రం మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో క్లియర్ గా కనిపిస్తుంది. సో మనం మరొక పేపర్ చూసుకుందాం, సాక్షి చూసుకుందాం. మనం సాక్షి పేపర్ చూసినట్లయితే సాక్షిలో కూడా మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే 3 లక్షల కోట్ల ఎన్నికల బడ్జెట్ 3 లక్షల కోట్లు అంటే ఇచ్చారు ఒక దగ్గర. మరొక దగ్గర మాత్రం 27 నుంచి షురు, మార్చి 4న ముగింపు టీచర్ల బదిలీలకి సంబంధించి అంటే ఇచ్చారు. మార్చి 5 నుంచి 19 తేదీ మధ్య అప్పీళ్లకు స్వీకరణ ఉంటుంది. టీచర్ల బదిలీల షెడ్యూల్ కూడా విడుదల చేశారు. లీక్ పై డైరెక్టర్ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లీక్లు ఏవైతే ఉంటాయి వాటిపై డైరెక్టర్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఇచ్చారు. సో పేపర్ 5లో మనం దీని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా అలాగే మనకి ఈసారి మళ్ళీ రాజ్భవన్ లోని గణతంత్ర వేడుకలు అంటే గడిచిన కొన్ని 2 years బ్యాక్ మనం కరోనాతో ఎప్పుడైతే మరి ఇవి అంగరంగ వైభవంగా చేసుకోవడం పనిచేసాం, ఈసారైనా కరోనా తర్వాత మళ్ళీ చాలా హ్యాపీగా ఎంతో మంచిగా జరుగుతుందేమో అనుకుంటున్న ఈ యొక్క మరి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం మళ్ళీ రాజ్భవన్ లోనే ఉండబోతుంది అనేది అయితే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26ను రాష్ట్ర స్థాయిలో అధికారికంగా నిర్వహించాల్సి ఉన్నటువంటి ఈ వేడుకలకు కూడా ఈ ఏడాది కూడా ఖచ్చితంగా రాజ్భవన్ లోనే ఉండబోతుంది. రాజ్భవన్ కే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ మేరకు ఆదివారం రాత్రి రాజ్భవన్ కు సమాచారాన్ని కూడా అందించినట్లుగా తెలుస్తుంది. ఈసారైనా బహిరంగంగా అన్ని చోట్ల ఉండే విధంగా చేస్తారేమో అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక చుక్కెదురు అనుకోవచ్చు అనేది అయితే తెలుస్తుంది. మళ్ళీ రాజ్భవన్ లోనే ఇది ఉండబోతుంది అనేది కూడా తెలుస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు అనేది మనం ఇంతకు ముందే చూసుకున్నాం. చలో ప్రగతి భవన్ లో ఉద్రిక్తత అనేది మాత్రం జీవో 317తో నష్టపోయిన ఉద్యోగులకు మరి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ న్యాయం చేయాలంటూ బీజేపీ ఆందోళనకు దిగింది ఈ విషయంలో అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య చాలా వరకు తోపులాట్లు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఉద్యోగులందరికీ టీచర్లందరికీ కూడా సీఎం క్షమాపణలు చెప్పాలి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూడొచ్చు. మొత్తంగా అయితే నిరసనకారులు అంతా కూడా చాలా వరకు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. స్టేషన్లకు తరలించారు ఇప్పటికే అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇంకా ఉద్యోగులు టీచర్లకు సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. చలో ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తత అనే కార్యక్రమాన్ని చేపట్టి టీచర్లు అందరి విషయంలో ఆయన ముందుకు వెళ్తున్నట్లుగా మనకి సాక్షిలో ఇచ్చారు. సో మరొక ప్రధాన వార్త చూద్దాం మనం. అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఈ విషయంలో స్పష్టీకరణ అనేది ఒకటి మనకి ఇస్తూ ఉన్నారు. అలాగే అమెజాన్ ఎయిర్ తో మరిన్ని అవకాశాలు ఉండబోతున్నాయి. విమానాల ద్వారా కూడా సరుకుల రవాణా సంస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు. అది కూడా ఇతర అమెరికా, యూరప్ తర్వాత మరొకటి మన
ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోనే అది మొదలవబోతుంది అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. మంత్రి కేటీఆర్ వివరించేశారు. ఇక అమెజాన్ ఎయిర్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి మంత్రి కేటీఆర్ యొక్క ఫోటోను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధికి మారుపేరుగా అన్ని నలుమూలల దేశాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా అయితే మనకి ఇక్కడ ఇవ్వటం మనం గమనించవచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే సీజే స్థానాన్ని కించపరిచింది అంటూ ఒక దగ్గర మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వెకేషన్ బెంచ్ తీరును తప్పుపట్టినటువంటి ఏపీ సీజే ధర్మాసనం అలాగే డిఫాక్టో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించింది అనేది కూడా మరొక దగ్గర ఇచ్చారు. ఇంకా 5న నాదేండ్లో బీఆర్ఎస్ మహాసభ ఉండబోతుంది అనేది అయితే మనకి మరొక దగ్గర ఇచ్చారు. జాతీయ స్థాయిలో విస్తరణలో భాగంగా ఏర్పాట్లు మహారాష్ట్ర నేతలతో 3 రోజులుగా కేసీఆర్ భేటీలు కొనసాగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా మనం వివరాలు చూస్తే ఖమ్మం సభ తరహాలో భారీగా మళ్లీ జరపాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి జన సమీకరణకు యోచన చేస్తున్నారు కేసీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ ఒక విషయాన్ని అయితే క్లియర్ గా ఇచ్చారు. మొత్తంగా 5వ తారీఖున నాదేండ్లో బీఆర్ఎస్ సభ ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ సాక్షిలో క్లియర్ గా ఇచ్చారు. సో మరొక పేపర్ చూద్దాం మనం మరొక వార్త చూసినట్లయితే ఇక వెలుగు పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాం. వెలుగు పేపర్లో ఇస్తే ఇక మహిళా టీచర్లు చిన్నారులను ఈడ్చుకెళ్తారా అంటూ బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు చలిలో ఉంచుతారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. అంటే మహిళా టీచర్లు చిన్నారులను కొట్టడం కానీ ఈడ్చుకెళ్లడం కానీ అర్ధరాత్రుల వరకు మరి చలిలో ఉంచడం కానీ ఇలాంటివి చేస్తారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఒక రకమైనటువంటి ఫైర్ అవుతున్నారు. ఈ విధంగా ఉంటారా టీచర్స్ ఎక్కడైనా పిల్లల పట్ల అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఉద్యోగులు టీచర్లకు సీఎం క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా అనేది కూడా ఇచ్చారు. అంటే మహిళా టీచర్లు చిన్నారులను ఎక్కడైనా నేర్చుకెళ్తారో అది తప్పు కదా, అది జరగలేదు. అలాగే చలిలో ఎవరు ఉంచరు అనేది ఒక వార్త. ఇంకా చూస్తే ఖచ్చితంగా ఆ విషయాలపై ఆయన క్షమాపణ చెప్పాలనేది అయితే చెప్తున్నారు. ఇంకా మనం చూద్దాం. ఇంకా ఉద్యోగులు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంకా చూపించడం ఖాయం. ఉద్యోగులందరూ కూడా సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపించడం ఖాయం అంటూ ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. కానీ ఉద్యోగులు ఖచ్చితంగా మరి అనుకూలంగా ఉన్నారు అధికార పార్టీకి అనేది మాత్రం వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఇంకా రాష్ట్ర కార్యవర్గంలో దీనిపై చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. అలాగే 317 జీవోపై ఓబీసీ మోర్చా ప్రగతి భవన్ ముట్టడికి యత్నం కూడా చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పేపర్ 2లో మనం చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే మల్లన్నకు పెద్దపట్నం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఒక వార్త, అది చూస్తే శివపత్తుల పూనకాలు మల్లన్న నామస్మరణతో సిద్దిపేట జిల్లాలో కుమ్మరెల్లి మారుమోగిపోయింది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అక్కడ భక్తుల నామస్మరణతో అంతా కూడా అక్కడంతా ఆ ప్రాంగణం అంతా కూడా శివ నామస్మరణతో మారుమోగింది అనేది అయితే క్లియర్ గా ఇచ్చారు. సో అక్కడంతా కూడా పసుపు తోటి మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా కూడా వెదజల్లడం, అక్కడంతా కూడా మరి భక్తి పరవశంలో ఏ విధంగా ఉన్నారు అనేది మొత్తం కూడా క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ పేపర్ 4లో చూడండి. మొత్తంగా మనకి ఓన్లీ మనకి మెయిన్ ఫ్రంట్ పేజీలో మాత్రం ప్రధాన వార్తగా ఒక ఫోటోను మాత్రమే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూస్తే 3 రోజులే ఇంకా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, అప్లికేషన్లకు ఛాన్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ నెల 28 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు, షెడ్యూల్ రిలీజ్ 27న సీనియారిటీ లిస్ట్ కూడా రాబోతుంది అప్పుడు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఈ నెల 28 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. షెడ్యూల్ రిలీజ్ అనేది చూసుకుంటే 27న ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గైడ్ లైన్స్ పై నో క్లారిటీ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గైడ్ లైన్స్ పై నో క్లారిటీ ఉంటుందా అనేది చూసుకోవాలి. ఉద్యోగులకు 2.73% GA ఉండబోతుంది. ఇక మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8 విడతల్లో బకాయిల చెల్లింపులు ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. ఇంకా చూద్దాం. టీచర్లకు సెలవులు ఇవ్వద్దు అనేది మరొక వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక హైదరాబాద్కు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. డిఈఓల మీటింగ్ లో స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవ
శ్రీదేవసేన అనే వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తారు. సో, దానికి సంబంధించి అంటే టీచర్లకు సెలవులు ఇవ్వొద్దు. ఎందుకు ఏంటి అనే కారణం చూసుకున్నట్లయితే పేపర్ 2లో మనం వివరాలు చూసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంకా అలాగే తెలంగాణ వంటకాలు జరంత ఘాటు అంటూ మనకి చెప్తున్నారు. ఎవరు అంటే రాహుల్ గాంధీ చెప్తున్నారు. నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా అంటూ రాహుల్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా అలాగే కంటి పరీక్ష 3 నిమిషాల్లో అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 100 రోజుల్లో 1,70,00,000 మందికి టెస్టులు చేయాలనే టార్గెట్ కూడా పెట్టుకున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో, మనం దానిని చూడొచ్చు. ఇంకా రోజు 1,500 క్యాంపులు ఉండబోతున్నాయి. ఒక్కో క్యాంపులో సగటున 140 మందికి పరీక్షలు చేయనున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. మనం దానిని గమనించవచ్చు. సో, చూసుకుందాం ఇంకా చూస్తున్నట్లయితే 3 రోజుల్లో 6.22 లక్షల మందికి టెస్టులు చేసాం. వారిలో 43% మందికి చూపు సమస్య ఎక్కువగా ఉంది అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. మొత్తంగా అయితే కంటి పరీక్ష 3 minutes లో చేయబోతున్నారు. అది కూడా గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. మొత్తం 1,00,00,000 మందికి పైననే ఈ యొక్క టెస్టులు చేయాలి 100 రోజులు అనేది ఒక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో, ఇంకా మనం చూద్దాం. కొలువు పోయింది యుఎస్ లో ఉండేది ఎలా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ మరి యుఎస్ లో కొన్ని సంస్థలు అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ఇలా వాటిలో నుంచి చాలా మంది ఇండియన్స్ 40% ఇండియన్స్ అంటే తెలుగు వాళ్ళని తీసేసే అవకాశం ఉండొచ్చు, తొలగించే అవకాశం ఉండొచ్చు అనేది మనం ఇంతకు ముందు పేపర్లలో చెప్పుకున్నాం కదా. అదే విధంగా ఇప్పుడు కూడా ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో, మనం చూడొచ్చు దాన్ని. ఇంకా చూడొచ్చు. ఇంకా అలాగే ఐటీ ఉద్యోగులకు లేఅవుట్ పరేషాన్ అంటూ ఇచ్చారు. ఇక వేలాది మంది జాబ్స్ పోయే అవకాశం ఉంటుంది. జాబ్స్ నుంచి తీసేసిన టెక్ కంపెనీలు వీసా, గూగుల్ ప్రకారం యుఎస్ లో ఉండాలంటే జాబ్ కంపల్సరీ అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. జాబ్ లేకపోతే ఖచ్చితంగా ఇండియా తిరిగి రావాల్సిందే మన తెలుగువారు అనేది కూడా కన్ఫర్మ్ గా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కూడా అక్కడ ఎవరైనా మరి ఇండియా అంటే తెలుగు సంఘాలు ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారేమో అనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఈ 3 సంస్థల నుంచి కూడా కొంతమందిని తొలగించే అవకాశం ఉన్నట్లుగా సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు పేపర్లలో చెప్పుకున్నాం. సో, చూసారు కదా, ఇది ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరొక పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.